TG24 న్యూస్కి స్వాగతం. ఆగస్టు నుండి ఉద్యమకాల్లో ఓదార్పు యాత్ర. రాష్ట్ర చైర్మన్ గుడిమల్ల రవికుమార్ ప్రకటన. హన్మకొండ కాకతీయ కాలనీలో తెలంగాణ ఉద్యమకాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర ADHOC కమిటీ సభ్యుడు ఓడవపల్లి శ్యామకృష్ణ అధ్యక్షతన విశ్వసస్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యమకాల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రముఖ న్యాయవాది గుడిమల్ల రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గుడిమల్ల రవికుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాటి విలీన కాలం నుండి నిన్నటి వేర్పాటు వరకు 6 దశాబ్దాల పాటు వేలాది మంది ఉద్యమకారులు పోరాడి అమరులయ్యారని, మరికొందరు జైలు పాలై కేసులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ముఖ్యంగా అమరులు కానీ జైలు పాలు కానీ కేసులు ఎదుర్కొనకపోయినా తమ సర్వస్వాన్ని కోల్పోయి రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులు వేలాది మంది ఉన్నారన్నారు. స్వరాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించి గౌరవించడం ప్రజాప్రభుత్వ బాధ్యతని, వారిని నిర్లక్ష్యం చేయడం నీచమైన చర్యని విమర్శించారు. ఉద్యమకారుల శ్రమతో ఏర్పడిన ప్రభుత్వాలు వారిని ఆదరించక కేసులు పెట్టి ఆర్థికంగా బలహీనపరచాయని, ఫలితంగా 30 సంవత్సరాలు కొనసాగవలసిన ప్రభుత్వం 9 సంవత్సరాల్లోనే అధికారాన్ని కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 240 గజాల స్థలం, 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించినప్పటికీ 2 సంవత్సరాలు గడిచిన వాగ్దానం అమలు కాలేదన్నారు. కేశవరావు కమిటీ ఏర్పాటు స్వాగతించదగినదని, కానీ కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ ఈ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు కూడా సరిపోవని హెచ్చరించారు. ఉద్యమంలో సర్వం కోల్పోయిన ఉద్యమకారులను ఓదార్చడానికి ఆగస్టు నుండి ఉద్యమకారుల ఓదార్పు యాత్ర చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. అందులో ముఖ్యమైన అంశాలు: ఉద్యమకారుల సంక్షేమం కోసం ఉద్యమకారులకు 250 గజాల స్థలం కేటాయించాలి, 10 లక్షల ఉద్దీపన ఇవ్వాలి, 25,000 పెన్షన్ అందించాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాలో సంక్షేమ భవనాలు నిర్మించాలని కేశవరావు కమిటీని కలిసి ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని నిర్ణయించారు. సభ ప్రారంభ సమావేశంలో తొలి దశలో పోరాడిన 10 మంది ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో సందిల సునీల్, MD చాంద్ పాషా, బొలిశెట్టి అశోక్, అనుముల రమేష్, చెన్నూరి నటరాజ్, మనోహర్ రావు, మొగసాల దేవేందర్ రెడ్డి, మిర్జా అంజద్, రామ్ కుమార్, మూలంగురి సెన్సల్, గోపన్న, బోయిన రాజు, బరికల కృష్ణమూర్తి, ఇమ్మడి శెట్టిరాజు, ఖదీర్, స్వర్ణ, పద్మ పెద్ద సంఖ్యలో ఉద్యమకారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేయడానికి ఒకసారికి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం లోపల అమరులైనటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమం లోపల గాయాలైనటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమ సందర్భం లోపల ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఓదార్చాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యం లోపల ఓదార్పు యాత్రను చేపట్టడానికి ఒకసారికి నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఇది ఆగస్టు నుంచి ప్రారంభమైంది. ఈరోజు జరిగినటువంటి ఈ విస్తృత స్థాయి సమావేశం లోపల తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి డిమాండ్ల పరమై సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ప్రభుత్వం ప్రకటించినట్టుగా 250 గజాల జాగా, తర్వాత 25,000 పెన్షన్తో పాటు ప్రతి జిల్లా లోపల ఉద్యమకారులకు సంక్షేమ భవనాలను, కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఉద్దీపన పథకం పేరు మీద ప్రతి ఉద్యమకారునికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అది ఉద్యమకారుల వాటా పరంగానే అడుగుతున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా సమావేశం గుర్తు చేసింది. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయితే ఉద్యమకారులకు సంబంధించినటువంటి డిమాండ్లను పరిష్కరించదో ఆ ప్రభుత్వాలు మనగడ కొనసాగించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ప్రభుత్వాలు కొనసాగాలంటే ఉద్యమకారులకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ సంక్షేమాన్ని కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఉద్యమకారుల చెమట రక్తం పైన ఏర్పడ్డటువంటి రాష్ట్రం, వాళ్ళ డిమాండ్లు న్యాయబద్ధమైనవి, ధర్మబద్ధమైనవి, చట్టబద్ధమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో పట్ల తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేయడానికి కోసానికి వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున ఉద్యమకారుల మహారాలీని ఏర్పాటు చేయడానికి కోసానికి కూడా సమావేశం తీర్మానం చేస్తాం. నెల తర్వాత మహారాలీ అనంతరం కార్యాచరణ ప్రకటిస్తాం.